ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. మరి దినము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏ విధంగా ఉందనంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. 13వ వచనాన్ని ధ్యానించుకుందాము. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. మరి అపొస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట ఈ విధంగా ఉంది. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలనని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో ఎన్నో శోధనలు వస్తాయని ప్రభువారే స్వయంగా తెలియజేసినట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ మనము వాటికి భయపడక మనము మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని ఈ యొక్క వచనంను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి అపొస్తలుడైన పౌలు గారు ఇస్తున్నటువంటి మాట ఈ విధంగా ఉంది. ఫిలిప్పీలకు తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలందరికీ తెలియజేస్తున్నటువంటి మాట, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి నమ్మకము, ఆయనకున్నటువంటి విశ్వాసము, ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడనే ఒక మంచి లక్షణంతో, మంచి ఆశతో ఆయన యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటాము. మరి నిజంగా ఈ దినాలలో, ఈ అంత్యకాలం దినాలలో మనము ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నాము, మనం ఏ విధంగా ఆయన యొక్క పనిని చేస్తూ ఉన్నాము, నిజంగా క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడని మనము ముందుకు వెళ్తూ ఉన్నామా, లేకపోతే ఒక సమస్య ఉంది అని చెప్పేసి ఆ సమస్యకు చూసి మనము భయపడుతూ, ఆ సమస్య ఉందని చెప్పేసి మనము సువార్తను ప్రకటించకుండా ఆగిపోతూ, మనము దేవుడిచ్చినటువంటి తలాంతును మనము పోగొట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటాం. కానీ ఇది నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినట్టుగా మనము కూడా మన ఆత్మీయ జీవితంలో మనము కూడా చెప్పే వాళ్ళమై ఉండాలి. ఆ యొక్క వాక్యానుసారంగా మనము కూడా ఇతరులకు ఒక మాదిరికరంగా ఉండాలని దైవ వాక్యంని బట్టి జ్ఞాపకం చేస్తుంది.